హైవేస్. నిప్పుల వాన, చేపల వాన, వడగళ్ళ వాన. నిప్పుల వాన ఎవరు చూడలేదు, చేపల వాన చూసాం, వడగళ్ళ వాన చూసాం. బట్ నిప్పుల వాన అదుగు వెనకాల ఈ దాన్ని ఏం చెప్దాం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఆ ఖండాల దగ్గర వాటం అని చెప్పి ఒక దేశం. అక్కడ యాక్టివ్గా ఒక అగ్నిపర్వతం బద్దలైంది. ఆ బద్దలైన తర్వాత ఆ బద్దలైనప్పుడు లోపల నుంచి లావా పైకి తన్నుకొస్తున్నప్పుడు ఎలా చూడండి అసలు. లైవ్లో రీసెంట్ టైమ్స్లో కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్న విధానం చూస్తుంటే సృష్టి అంత దగ్గర పడింది అనిపిస్తుంది. నేను ఇది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. అతి సర్వత్రా వర్జయత్ అన్నట్టు విపరీతమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఎంతగా అంటే ఇక సృష్టి రహస్యం మొత్తం కూడా కనిపెట్టేలాగా, ఎక్కడికైనా సరే ఈ విశ్వంలో వెళ్ళేలాగా, ఎవరితో సరే కమ్యూనికేట్ అయ్యేలాగా, చాలరా మీకు అన్నీ తెలిసిపోయినాయి ఇక చాలమ్మా అని చెప్పేసి అగ్నిపర్వతాలు బద్దలవడం, ఉప్పిణాలు రావడం, ప్రళయాలు రావడం, మొత్తం తుడిచేసుకుపోవడం జరిగింది నాకైతే అనిపిస్తుంది. సరే భయపెట్టదులే కానీ నేను ఉన్నతగా సంతోషం బతకండి. నిప్పులు వాన అని దీన్ని అందామా, లేదన్నప్పుడు ఆకాశం నుంచి నిప్పులు కురిస్తున్నాయి అందామా, లేదన్నప్పుడు నేల ఆకాశం కలిస్తే నిప్పులు వస్తాయి అందామా, కింద కామెంట్లో మీరే తెలియచండి. బట్ మనకి మాత్రం దగ్గరలో ఒక అగ్నిపర్వతం ఏం తెలుసా, మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడే, ఆ పానకాల స్వామి టెంపుల్ ఉందా కొండ మీద, ఆ కొండ అగ్నిపర్వతం తెలుసా మీకు? ఈ పానకాల స్వామికి సమర్పించే పానకం అనేది ఉందా, అది ఆ అగ్నిపర్వతం చల్లబరుస్తూ ఉండింది. లోపల యాక్టివ్గా ఉన్నటువంటిది పైకి రాకుండా ఎప్పటికప్పుడు ఆపేసింది. అది మన పూర్వీకులు ఏదైనా ఆలోచించి చేస్తారంటే ఇదిగో ఇదే. అండ్ సనాతన ధర్మంలో, హైందవ సంస్కృతిలో, హిందువుల యొక్క ఆచార వ్యవహారాల్లో ప్రతి సైన్స్కి లింక్ ఉంటుంది అంటారే ఇదే. తెలియకుండా ఎవడేదో వాగాడనగానే వాళ్ళకి మనం కూడా మాట్లాడతాం. తెలుసుకోగలిగితే శభాష్ అని చెప్పేసి మీసం మేలేస్తాం. ఆడవాళ్ళు అయితే హే మేమురని చెప్పి జడ వెనక్కేస్తారు. సరే వీడైతే బాగుంటే 10 మందికి షేర్ చేయండి. భయం మాత్రం ఉన్నదిగా సంతోషం బతకండి.